నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ ఉల్లాసం, ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలి. నూతన ఏడాది అందరికీ కొత్త అవకాశాలను తెస్తుందని ఆశిద్దామని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వానికి 2025 మర్చిపోలేని విజయాలను, ఎన్నో మైలురాయిలను అందించిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులకు నాంది పలికింది అని అన్నారు. ఏ రంగంలో చూసినా 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు, నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఇదే స్ఫూర్తితో 2026 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తామని మాటిస్తున్నామన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2026 క్యాలెండర్ ఇయర్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అని పేర్కొన్నారు. 2026లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్స్ లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నేత జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జానారెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర వేళ భారీ కానుక ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనమిచ్చే కబురు అందించింది. సుమారు 4,497,089 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తం తానే భరించేందుకు సిద్ధమైంది. గత సెప్టెంబర్లో 923 కోట్లను ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ₹1 కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు. పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్పై 13 పైసలు తగ్గింపు ఇస్తూ వస్తున్నారు. వారిపై రూపాయి మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో స్టైఫండరీ క్యాండిడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ కు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 9 నెలల శిక్షణ కాలంలో చెల్లించే స్టైఫండ్ ను నెలకు 4,500 నుంచి 12,000కు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదల చేసిన న్యాయపరమైన చిక్కులు పరిష్కరించకుండా వదిలేసిన పరీక్ష ఫలితాలను కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించి విడుదల చేసింది. దీంతో ఎంపికైన 5,751 మంది కొత్త కానిస్టేబుళ్లు డిసెంబర్ 20 నుంచి ఏపీలోని టీటీసీలు, పీటీసీలు, బీటీసీల్లో శిక్షణకు చేరారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్టైఫండ్ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో అక్కడికక్కడే 12,000కు పెంచుతూ సీఎం ప్రకటన చేశారు. బుధవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని 21 కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ సజావుగా జరుగుతుందని, 2-3 రోజుల్లో అన్ని కేంద్రాల్లోనూ స్క్రీన్లు ఏర్పాటు చేసి నిపుణులతో ఆన్లైన్ ద్వారా క్లాసులు చెప్పిస్తామని పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. ప్రతి అభ్యర్థిని సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి అందుకు తగ్గట్లు శిక్షణ ఇచ్చి పోలీస్ శాఖకు నాణ్యమైన సేవలు అందించేలా తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా ఆవిర్భవించిన మార్కాపురం, పోలవరం జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. బుధవారం మార్కాపురంలో తీన్మార్ మోతలు, డప్పు కళాకారుల కేరింతలు, కూటమి నేతల ఆహ్వానాలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు మార్కాపురం వాసులు పూల వర్షంతో స్వాగతం పలికారు. తమ కళ సాకారమైన సమయమంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం కోసం తర్లుపాడు రోడ్డులో గోగులదిన్న గ్రామ పరిధిలో వెలుగొండ ముంపు గ్రామం సుంకేసుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో ఉన్న పాఠశాల భవనాల్లో ఉన్న గదులను కేటాయించారు. వీటికి రాత్రికి రాత్రే మరమ్మతులు చేశారు.
జిల్లా కలెక్టర్ ఛాంబర్ను సిద్ధం చేశారు. ఆ ఛాంబర్లో రాజాబాబు అలాగే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయంలో ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు శాశ్వత మేలు చేస్తామని చెప్పారు. జిల్లా ఏర్పాటు ద్వారా తన జన్మ ధన్యమైందని భావోద్వేగంతో కన్నీళ్లు ఎమ్మెల్యే పెట్టుకున్నారు. ఇక జిల్లా కోసం గతంలో 63 రోజులు ఉద్యమం చేస్తే తమకు అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేశారని ఆయనకు జన్మజన్మలా రుణపడి ఉంటానని అన్నారు. ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. నియోజకవర్గ ప్రజల అభిష్టానం మేరకు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లాను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో కొందరు రైస్ మిల్లర్లు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రతి నెలా పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో తాజాగా వెలుగు చూసిన అక్రమాల భాగోతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టక ముందే రైస్ మిల్లులను నడపలేక అనేక మంది యజమానులు దివాలా తీశారు. సీఎంఆర్ కార్యకలాపాలు మొదలయ్యాక వారే ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ తదితర రంగాల్లో రారాజుల్లా వెలుగొందుతూ ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగారు. అయినా ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కొత్త ఏడాది తొలి వారంలో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 456 కోట్లతో చేపట్టే ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభిస్తారన్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు పనులను గత 18 నెలల్లో 13% పూర్తి చేశామని, ఇప్పటికీ 87% పూర్తయిందని నిమ్మల వెల్లడించారు. పనులు శరవేగంగా చేస్తున్న కల్లున్న కబోది జగన్ కు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విమర్శలు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందన్నారు. ఆయన సీఎంగా ఉన్న 5 ఏళ్లలో నిర్లక్ష్యం వహించడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, గైడ్ బండ్ కుంగిపోయిందని, కాపర్ డ్యాంలలో సీపేజ్ వచ్చిందని చెప్పారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టును విధ్వంసానికి గురిచేసి ఇప్పుడు నిధులు వ్యయం చేయడం లేదంటూ తన పత్రికలో రాసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాస్తవానికి పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని, డయాఫ్రమ్ వాల్ పనులు 83% పైగా పూర్తయినట్లు చెప్పారు. నిర్వాసితులకు 1894 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని నిమ్మల స్పష్టం చేశారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడి నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు నెలకు 3 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులు అందినట్లు తెలిసింది. అదేవిధంగా అద్దెపల్లి సోదరులు జోగికి మధ్య 2023-25లో 7,000కు పైగా ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. ఈ మేరకు నకిలీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం జోగి బ్రదర్స్ పై సుమారు 100 పేజీలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం సమర్పించారు. సిట్ అధికారులు 8 మంది నిందితులపై డిసెంబర్ 5న తొలి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తర్వాత 3 నిందితులపై 12వ తేదీన మొదటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను సమర్పించారు. జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, నాగరాజు బాలాజీతో పాటు తదితరుల పాత్రను వివరిస్తూ 2వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను దాఖలు చేశారు. నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను ఇందులో వివరించినట్లు తెలిసింది. సుమారు 20 మంది సాక్షులను ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు అద్దెపల్లి జగన్మోహన్ రావుకు జోగి రమేష్ సోదరులతో ఉన్న బంధాన్ని ఛార్జ్షీట్లో వివరించారు. నకిలీ మద్యం ద్వారా అద్దెపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్ నెలకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ముడుపులు అందుకున్నట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న 17 మందికి విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి లెనిన్ బాబు 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న జోగి రమేష్, జోగి రాము, సిబు, జినేష్, దారబోహిన ప్రసాద్ ను కోర్టులో బుధవారం హాజరుపరిచారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావుతో పాటు 12 మందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. వారికి జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలలో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. వసతి గృహాలలో ఉంటున్న బాల బాలికలను సంరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. హాస్టల్లో ఉంటున్న పిల్లలు జ్వరం, కడుపు నొప్పి, కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో చోటు చేసుకున్న బాల బాలికల మరణాలు, ఏ కారణంతో వారు మరణించారు, అందుకు సంబంధించిన నివేదికలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక మరణించిన బాలబాలికల తల్లిదండ్రులకు పరిహారం చెల్లించే విషయంలో నిర్దిష్ట విధానం ఏమైనా ఉందా, ఇప్పటి వరకు ఎవరికైనా పరిహారం చెల్లించారా, పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సంక్షేమ హాస్టల్లో క్రమం తప్పకుండా నెలలో ఎన్నిసార్లు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి, హెల్త్ క్యాంపులు ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. నివేదికను తమ ముందు ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్నంతా గ్రేటర్ హైదరాబాద్ లో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తోంది. ఇక సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి పరిధిలో విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి గాని, మార్చిలో గాని పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గం పదవీ కాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించిన పోలీస్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదరకపోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుంది. కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఇక ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా తెలంగాణలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను బుధవారం విభజించారు. ఇవాల్టి నుంచి ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత మార్పులు, చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటరు జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు. ఇక సాధారణంగా పంచాయతీ ఎన్నికల అనంతరమే నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఈసారి ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై చివరి వరకు పోరాడిన రాష్ట్ర సర్కార్ పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లింది. ఇక కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో వాటిని నిర్వహించేసింది. కానీ పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదామా అనే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉంది. అదే జరిగితే కోర్టు తీర్పు వచ్చాకే ఆ ఎన్నికలు జరుగుతాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగపోవడాన్ని నిరసిస్తూ ప్రజల మద్దతుతో పోరాటం సాగించేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, వికారాబాద్ జిల్లాలోని పరిగి, నల్గొండ జిల్లాలోని మాల్లో త్వరలో భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. ఇందులో భాగంగానే 3 చోట్ల భారీ బహిరంగ సభలను చేపట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక్కో చోట 10 రోజుల వ్యత్యాసంతో ఈ సభలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి 713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు బుధవారం ఈ బిల్లును క్లియర్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల 700 కోట్ల చొప్పున బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూన్ నెలాఖరులో 183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు నుంచి ప్రతి నెల కనిష్టంగా 700 కోట్ల మేర నిధులను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే డిసెంబర్లో 713 కోట్లను విడుదల చేసింది. ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్స్ కు సంబంధించిన బిల్లులు క్లియర్ అయిన వాటిలో ఉన్నాయి.
కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ ఏపీకి తాకట్టు పెట్టిందని, అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ రాష్ట్రం కోసం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం చేసిందేమీ లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ జలదోపిడికి దారులు పరిచింది బీఆర్ఎస్ పార్టీ అని ఆక్షేపించారు. నల్గొండ జిల్లా అంగడిపేటలో ఆయన మాట్లాడారు. 2016 సెప్టెంబర్లో తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాలు 1000 టీఎంసీలతో ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయని, ఏటా గోదావరిలో 3000 టీఎంసీల జలాలు వెళ్తున్నాయని అప్పటి సీఎం కేసీఆర్ గుర్తు చేశారని ఆక్షేపించారు. ఆ నీటిని వినియోగించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ప్రయత్నం చేయాలని కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. ఆ తర్వాత 2018 మార్చి 29వ తేదీన జీవో 230ను జారీ చేసిందన్నారు. ఇక 2019 జూన్ 28న, ఆగస్టు 2, సెప్టెంబర్ 23న అప్పటి సీఎం జగన్తో పాటు కేసీఆర్ సమావేశమై గోదావరి, కృష్ణా జలాలను పెన్నా నదులకు మళ్లించే అంశంపై చర్చలు చేయలేదా అని నిలదీశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రాజెక్టులపై పూర్తి నిర్లక్ష్య వైఖరి కొనసాగించడంతోనే పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు కోట్లలో బిల్లులు చెల్లించే మీరు కమిషన్లు రావనే ఉద్దేశంతోనే లక్షల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు బుధవారం హైదరాబాద్లోని హరీష్ నివాసానికి వెళ్లి ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని, కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని పేర్కొన్నారు. నిన్న మహబూబ్ నగర్, మొన్న ఖమ్మం, అంతకుముందు వరంగల్, ఇతర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో రవాణా శాఖ అధికారులు పట్టుబడుతున్నారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న వారు కొందరైతే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమ వసూలుకు పాల్పడుతున్న వారు మరికొందరు. ఏసీబీ తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆయా అధికారుల అవినీతి సొమ్ము బయటపడుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం కళ్లు మూసుకొని కనీస విచారణ చేపట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. పైగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుని పదోన్నతులు, కీలక స్థానాలు కట్టబెడుతున్నారు. ఏసీబీ కేసులున్న పదవి విరమణ తర్వాత పెన్షన్ కూడా నిరాటంకంగా అందుతోంది. ఏదైనా కేసులో అరెస్టైనా, ఆరోపణలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగిపై శాఖాపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కోర్టులో ఆ కేసు వీగిపోయినా శాఖాపరమైన విచారణలో ఆ ఉద్యోగి తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. అన్ని విభాగాల్లో ఇదే పద్ధతి అవలంబిస్తున్న రవాణా శాఖలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. శాఖాపరమైన విచారణ లేకపోగా అవినీతి కేసులో జైలుకెళ్లిన అధికారి కొద్ది నెలల్లోనే తిరిగి కీలక పోస్టింగ్ సంపాదించుకుంటున్నారు. తమను ఎవరూ ఏం చేయలేరన్నట్లు మరింత అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అధికారి అసిస్టెంట్ ఎంవీఐగా ఉన్నప్పుడు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత ఎలాంటి విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరి ఎంవీఐగా పదోన్నతి పొందారు. సూర్యాపేటలో పనిచేస్తుండగా మరో 2 సార్లు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కీలకమైన చోట ఎంవీఐగా కొనసాగుతున్నారు. తిరుమలగిరి ఆర్టీఓ అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడిన ఎలాంటి విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరారు. అత్యంత కీలకమైన ప్రాంతాల్లోని ఓ ఎంటీఓపై 3 ఏసీబీ కేసులు ఉన్నా కనీస విచారణ లేకుండా కొనసాగుతున్నారు. అవినీతి కేసులో పట్టుబడ్డ ఓ క్లర్క్ శాఖాపరమైన విచారణ లేకుండా తిరిగి విధుల్లో చేరి సీనియర్ క్లర్క్ గా పొందారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే రవాణా శాఖలో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలున్నా తిరిగి పోస్టింగ్లు, పదోన్నతులు పొందుతున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఆర్అండ్బి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని పలు రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మొదటి విడత కింద ఆర్అండ్బిలో 11,399 కోట్లతో 5,824 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టాలని నిర్ణయించారు. హ్యామ్ విధానంలో చేపట్టనున్న పనులకు 40% నిధులను ప్రభుత్వం ముందుగానే చెల్లించనుండగా మిగతా 60% నిధులను బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో టెండర్ పొందిన కాంట్రాక్టర్లే సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఇక తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు ఎలా చేస్తారు, ఎంత చేస్తారు అనే అంశాలపై స్పష్టత కావాలని కాంట్రాక్టర్లు కోరారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే బ్యాంకుల్లో తమ కంపెనీలకు రేటింగులు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ తెలంగాణకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ అనుసంధానం కానుంది. దేశంలో 2 జాతీయ రహదారులను 20,668 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అక్కల్కోట వరకు 19,142 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో బీఓటీ విధానంలో 374 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మిస్తారు. 1,526 కోట్లతో ఒడిశాలోని జాతీయ రహదారి NH 326 ను 206 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ గ్రీన్ఫీల్డ్ రహదారి చెన్నై, సూరత్ ఎకానమిక్ కారిడార్లో కీలకం. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను సోలాపూర్, చెన్నై మధ్య ప్రస్తుతం నిర్మిస్తున్న 4 వరుసల జాతీయ రహదారితో సోలాపూర్ వద్ద అనుసంధానిస్తున్నారు. ఇక సోలాపూర్ చెన్నై రోడ్డు కర్ణాటకలోని కోస్గి, రాయచూర్, తెలంగాణలోని మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా తమిళనాడులోని చెన్నై పోర్టుకు వెళ్తుంది. ప్రతిపాదిత నూతన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ను దీనికి లింకు చేయడం వల్ల రాయలసీమ జిల్లాల నుంచి మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాసిక్ వంటి నగరాలకు రవాణా సమయం భారీగా తగ్గనుంది. ఏపీలోని పారిశ్రామిక హబ్లు ఓర్వకల్, కొప్పర్తికి సరుకు రవాణా మెరుగుపడనుంది. ముఖ్యంగా సూరత్, చెన్నై మధ్య దూరం 201 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 31 గంటల నుంచి 17 గంటలకు గణనీయంగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో 2.51 కోట్ల ప్రత్యక్ష ప్రతినిధులు, ఇక 3.13 కోట్ల పరోక్ష పనిదినాలు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణకు జీవనాడి లాంటిదని, ఉపాధి అవకాశాలు ఎంతగానో పెరుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. NH 326 విస్తరణలో కోరాపుట్ నుంచి రాయ్పూర్, విశాఖపట్నం కారిడార్కు అనుసంధానం ఏర్పడుతుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి ఇక విశాఖపట్నం పోర్టుకు సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. గ్రామ పంచాయతీలో చేపట్టే పన్నుల వసూలులో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్ ఖాతాకు చేరాయి. పన్ను వసూలులో పారదర్శకత కోసం గ్రామాల్లోని ఆస్తులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని 13,000 పంచాయతీల్లో 88 లక్షల అసెస్మెంట్లను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక ఏ ఆస్తికి ఎంత పన్ను వసూలు చేయాలో స్వర్ణ పంచాయతీ పోర్టల్లో నిక్షిప్తం చేశారు. పంచాయతీలకు చెల్లించాల్సిన డిమాండ్ నోటీసులు కుటుంబాలు యజమానుల ఫోన్లకు పంపుతున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా దాదాపు 1,052 కోట్ల మేర పన్నులు ఆన్లైన్ ద్వారానే చెల్లించే వెసులుబాటు కల్పించారు. డబ్బులు చెల్లించిన వెంటనే ఆ మొత్తానికి రసీదు అందుతుంది. వాట్సాప్, ఫోన్పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా కూడా ఈ పన్నులు చెల్లించే అవకాశం లభించింది. పన్ను వసూళ్లలో ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పౌరులు చెల్లించే ప్రతి పైసాకు జవాబుదారీగా స్వర్ణ పంచాయతీ నిలుస్తోంది. ఇక పంచాయతీలో ఎంత మేర పన్నులు వసూలు అవుతున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై మొన్నటి వరకు కాకి లెక్కలు చూపించేవారు. వసూలు చేసే పన్నులకు లెక్క పక్క లేకపోవడంతో నిధులు భారీగా దుర్వినియోగమయ్యేవి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెచ్చిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ పన్నులకు రక్షణగా నిలిచింది. ఇక దీంతో పన్నుల వసూల శాతం కూడా పెరగనుంది. అలాగే ఏ పంచాయతీకి ఎంత పన్ను వసూలైందో ఆన్లైన్లో ఎవరైనా చూసుకునే వెసులుబాటు కల్పించారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే, పంచాయతీ కార్యదర్శిని సంప్రదించకుండానే పన్నులు చెల్లించే అవకాశం లభించింది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సమయంలో తమ డెలివరీ వర్కర్లకు కాస్త ప్రోత్సాహకం ఇస్తున్నట్లు స్విగ్గీ, జొమాటో తదితర ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేసే ప్రతి డెలివరీకి 120 నుంచి 150 రూపాయల చొప్పున చెల్లిస్తామని జొమాటో తెలిపింది. మొత్తంగా ఈ రోజున ఒక్కో డెలివరీ వర్కర్కు 3,000 వరకు అందేలా చూస్తామని పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 31న సాయంత్రం 6 నుంచి 12 వరకు డెలివరీ వర్కర్లకు 2,000 వరకు అందేలా చూస్తామని, 31న 2 రోజుల్లో మొత్తంగా 10,000 వరకు ఇన్సెంటివ్స్ అందిస్తామని స్విగ్గీ హామీ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. కాగా తమకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని స్విగ్గీ, జొమాటో, జెప్టో తదితర ఈ-కామర్స్ యాప్లు డెలివరీ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో డెలివరీ వర్కర్లు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా అధిక వేతనం ఇచ్చేందుకు స్విగ్గీ, జొమాటో సిద్ధమయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. జీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 74 ప్రకారం 2018, 19 నుంచి 2022, 23 వరకు జీఎస్టీకి సంబంధించి 458 కోట్లకు పైగా జరిమానా విధించారు. దీనిలో వడ్డీ సహా జరిమానా కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీ దక్షిణ విభాగం జీఎస్టీ అదనపు కమిషనర్ ఇండిగో సంస్థకు నోటీసులు పంపారు. విదేశీ సరఫరాదారుల నుంచి పొందిన పరిహారం ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఈ జరిమానా విధించినట్లు వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని తాము సవాల్ చేస్తామని ఇండిగో అధికారులు ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య 2025 మే నెలలో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 70 సార్లు